Hello, hi everyone. Welcome to Maths class, 10th class, 4th chapter, pair of linear equation. Pair of linear equation. Linear equations in two variables. సో ఈరోజు మనం 4th చాప్టర్లోని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? వాట్ ఈస్ అ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎనీ ఈక్వేషన్ of the form ax plus by plus c is equal to 0 or ax plus by is equal to c, where a comma b comma c are real numbers. Real numbers means rational and irrational numbers are called real numbers. So and where at least one a or b are not 0. ఏ కానీ బి కానీ మనకు 0 కావద్దు. అండ్ ఆల్సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకేనా? మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం బిట్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ లీనియర్ ఈక్వేషన్. ఇందాక ఏం చెప్పుకున్నాం? లీనియర్ ఈక్వేషన్ అంటే దాని డిగ్రీ కూడా 1 ఉండాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డిగ్రీ ఎంత? 1. ఆ కండిషన్ ప్రకారము ఇక్కడ ఏమంటుండు? నాట్ అంటుండు. సో ఇక్కడ ఇది అన్నీ కూడా డిగ్రీలు 1 ఉన్నాయి కాబట్టి ఓకే. ఇక్కడ డిగ్రీ ఇక్కడ 2 కనిపిస్తుంది కాబట్టి ఇది రాంగ్ అన్నట్టు. అంటే రాంగ్ అంటే దీనికి రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటుండు. ఇక్కడ ఏమంటుండు? 1 వేరియబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. 1 వేరియబుల్ అంటే ఒకటే వేరియబుల్ ఉండాలి. సో ఇందులో ఎక్స్ వై ఉంది కాబట్టి ఇది కాదు. సెకండ్ వన్ 2t ప్లస్ 5. ఓకే, ఇది ఉంది. నెక్స్ట్ ఇందులో కూడా ఇది 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ ఏమన్నాడు? లీనియర్ ఈక్వేషన్ అన్నాడు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 1 వేరియబులే ఉంది కానీ ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇది కూడా క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవుతుంది. 2t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ 5. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2t మైనస్ 1 ప్లస్ 2t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 4t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 2t ఉండాలి. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. 2 of x plus 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో మీకు ట్రాన్స్పోజ్ రూల్స్ తెలుసు కదా. ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి ఇటు వెళ్తే ఏమవుతుంది? బై అవుతుంది. x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 18/2. దట్ ఈక్వల్స్ టు 2 9s 9 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు 6. x ఈజ్ ఈక్వల్ టు 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. సో సాల్వింగ్ ఈక్వేషన్స్లో ఈ విధంగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x of minus 4 minus x is equal to 5 minus x. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 2x మైనస్ ఇంటూ 4 అంటే మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x is equal to 5 minus x. ఫస్ట్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది? 2x ప్లస్ x లైక్ టర్మ్స్ కాబట్టి వీ కెన్ యాడ్ 3x మైనస్ x ఇటు వస్తుంది. 3x ప్లస్ x. ఈ 5 ఈ మైనస్ 4 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ప్లస్ 4. 4x is equal to 9. x is equal to 9/4. ఇక్కడ మనకు కరెక్ట్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది కాబట్టి 4 2 8 రిమైండర్ 4 2 8 అంటే 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0. 4 2
మళ్ళీ 1 మిగిలితే 2 మిగిలితే కాబట్టి 2.25 డివిజన్ తెలుసు కదా. ఈ విధంగా చూడండి ఒక్కసారి. 4 2 జా 8, రిమైండర్ 1, పాయింట్ పెట్టుకుంటే 0, 4 2 జా 8, 2 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక 0 తీసుకొచ్చి 4 5 జా 0. సో ఇక్కడ చూడండి 2.25, ఆన్సర్ ఈజ్ 2.25. ఈ సాల్వ్ చేసి పెట్టాలి ఆన్సర్. సో ద ఈక్వేషన్ x minus 4y is equal to 5 has how many solutions అన్నట్టు ఇక్కడ క్వశ్చన్. నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, 2 solutions, ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిదంటే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఎక్స్ దగ్గర మనము ఇంటీజర్స్ ఎన్ని ఇన్ఫినిటివ్ నంబర్స్ ఉంటాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన కొద్దీ 5 వాల్యూ వస్తుంటుంది. కాబట్టి మనకు ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ ఉంటాయి నాని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pair of linear equations represent our inconsistent system. మరి ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే మనము ఇక్కడ ఏం చేయాలి, వెరిఫై చేయాలి. ఓకేనా. ఏంటిది ఇన్కన్సిస్టెంట్ రావాలంటే మనకు కండిషన్ ఏం కావాలి, a1/a2. కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే మనకు ఇన్కన్సిస్టెంట్ రావాలంటే a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. అవి వస్తే మనకు ఆ సిస్టమ్ వస్తే మనకు తెలుస్తుంది. సో ఇన్కన్సిస్టెంట్ రావాలంటే కండిషన్, వాట్ ఆర్ ద కండిషన్, a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. ఒక్కసారి అంతా చాప్టర్ అంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బిట్స్ చేయండి, ఈజీ ఉంటుంది. a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. హియర్ అబ్జర్వ్ ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం చూస్తుంటే ఇక్కడ a1 ఇది 2/5. చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. 2/5, 3/-4 కాబట్టి ఇది ఇక్కడనే పోయింది కాబట్టి ఇది కాదు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇంతకీ a1 b1 c1 తెలుసు కదా మీకు. ఇప్పుడు 6x + 3y = 9 ఉందనుకోండి. ఇది a1, ఇది b1 c1, ax + by + c కదా లీనియర్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఆప్షను ఇక్కడ ఏముంది, x - 8y ఉంది కాబట్టి bది లేదు కాబట్టి ఇది నాట్ ఈక్వల్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది a1 b1 c1, a2 b2 c2 అనుకుందాం. సో a1/a2 అంటే 2/4, b1/5/10 దట్ ఈక్వల్స్ టు 11/21. ఇది 2 1s 2 2s 5 1s 5 2s, ఇది నాట్ ఈక్వల్ వస్తుంది 1/2. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి చూడండి. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది ఏ ఆప్షన్కి, థర్డ్ ఆప్షన్కి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మెయిన్ కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2 not equal to c1/c2. So here observe a1 b1 c1 are first equation coefficients, second equation coefficients a2 b2 c2. The standard form of a linear equation in one variable. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ పవర్ 2 వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రటిక్ అవుతుంది. ఇది క్వాడ్రటిక్. ax + b = 0 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ b - ax², ఇది కూడా క్వాడ్రటిక్ అవుతుంది. డిగ్రీ 1 ఉండాలి లీనియర్ ఈక్వేషన్కి. పవర్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ 1 ఉండాలి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 1 ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి the value of k for which the system equations kx - 4y = 2, 6x - 2y = 3 has unique solution. మరి యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు మనకు వాట్ ఈస్ ద కండిషన్, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అయితే ఇక్కడ ఏమడుగుతుండు, యూనిక్ సొల్యూషన్కి మనకు ఎన్ని ఏముంటాయని అంటుంది చూద్దాం. ఇక్కడ k అంటే ఎంత ఇక్కడ
కే వాల్యూ కనుక్కోమంటుంది. A1 అంటే ఇది A1, ఒక్కసారి చూడండి నాన్న. A1 ఇది A1, ఇది B1, ఇది C1, A2, B2, C2. So what is the condition? A1 by A2 not equal to B1 by B2. సో ఇక్కడ A1 అంటే ఎంత? K బై B1 A2 అంటే 6. B1 అంటే ఎంత ఉంది? -1 ప్లస్ 1 -1. B2 అంటే ఎంత ఉంది? -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 ఎటు పోతే K ఈజ్ ఈక్వల్ టు 6/2. 2 3 జా 3 అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ అన్నాడు. K ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 3. K ఈజ్ ఇన్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3. అంటే 3 ఒక్కటే కావద్దు, మీరే ఏ నెంబర్ వచ్చినా ఓకే. సో ఆప్షన్ ఈజ్ మరి ఏమవుతుంది ఇక్కడ మనకు? K ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3. ఇక్కడ కండిషన్ చూడండి, ఓన్లీ 3 అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. మనకు 3 రాలే కదా, నాట్ ఈక్వల్ అన్నాడు కదా. ఓన్లీ 2 అన్నాడు. ఇది కూడా రా. ఎనీ రియల్ నెంబర్. సో ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి ఈ 3 తప్ప ఏదైనా కరెక్టే. కాబట్టి మనకు ఆప్షన్ చూసుకొని చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ K విల్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్? ఇప్పటి వరకు మన కండిషన్స్ వచ్చినాయి, 3 కండిషన్స్. ఒకటి ఏంటి? నో సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్స్. ఇప్పుడు నో సొల్యూషన్స్ అనే దానికి మనకు వాట్ ఈజ్ ద కండిషన్? సో మనకి వాట్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్? పేర్ ఆఫ్ లీనియర్ పేర్ అంటే జత కదా. సో ఆ జత ఒక్కసారి రాసి మీకు కండిషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం, రివైజ్ చేసుకుందాం. A2x plus B2y plus C2 is equal to 0. These are the pair of linear equation in 2 variables. So here condition, no solution condition enti? A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. So this is the condition. గుర్తుపెట్టుకోండి, A1 by A2 is equal to B1 by B2 not equal to C1 by C2. ఇది నో సొల్యూషన్ కండిషన్. ఈ కండిషన్ను మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఓకేనా? సో మరి వాట్ ఆర్ ద ఈక్వేషన్స్? 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సెకండ్ వన్ ఇది. సో హియర్ అబ్జర్వ్, ఇది A1, A2, B1, C1. ఇది A2, B2, C2. సో ఇప్పుడు A1 బై వాట్ ఈస్ ద కండిషన్? A1 by A2 ఈక్వల్స్ టు B1 by B2 కదా. A1 by A2 ఈజ్ ఈక్వల్ టు B1 by B2. మరి A1 వాట్ ఈస్ ద A1 హియర్? 3 బై A2 అంటే ఎంత? 2k minus 1. B1 ఎంత నాన్న? 1 బై B2 ఎంత? k minus 1. సో హియర్ అబ్జర్వ్, క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ k minus 1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది. సో ఏమవుతుంది? 3 of k minus 1 ఈజ్ ఈక్వల్ టు 1 of 2k minus 1. సో 3k minus 3 దట్ ఈక్వల్స్ టు 2k minus 1. ఈ 2k ఇటు వస్తే ఏమవుతుందన్నా? 3k minus 2k ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 3. సో 3k minus 2k అంటే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది? k ఈజ్ ఈక్వల్ టు -2 or 3. ఇది +1 కదా, మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది, -2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు -2. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఐడెంటిఫై ద ఓపెన్ సెంటెన్స్. సో ఓపెన్ సెంటెన్స్ అంటే ఇక్కడ ఏది గుర్తుపట్టండి? ఇక్కడ మనకు 3x plus y is equal to 7. x plus y is equal to 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్